మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తాలూకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన 4 నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక సబ్ స్టేషన్ నందు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. సిజిఆర్ఎఫ్ హైదరాబాద్ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిజిఆర్ఎఫ్ ఇండిపెండెంట్ మెంబర్ వెంకట్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ సంబంధించి పేరు మార్చుకోవాలన్నా ఇంకేదైనా సమస్య ఉంటే 7 రోజుల్లో పరిష్కరించబడతాయని అన్నారు. నాంపల్లి మండలం స్థానిక సబ్ స్టేషన్ నందు ఉన్నాము. ఈరోజు వినియోగదారుల సేవా కేంద్రం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యనైనా వారు వ్రాతపూర్వకంగా రాసి మాకు ఇస్తే ఆ సమస్య పైన మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ మన నాగేశ్వర్ సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు. నేను చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్. మా పరిధిలో 11 జిల్లాలండి. సో మా సిజిఆర్ఎఫ్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశాల మేరకు మా ఫోరం పనిచేస్తుంది. సో మనకు దక్షిణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 2 సిజిఆర్ఎఫ్ ఉన్నాయండి. వినియోగదారుల సేవా కేంద్రం కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సార్ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తులను తీసుకున్న వెంటనే మరుసటి రోజు ఎక్కడికి పంపిస్తారో అది ఎలా పరిష్కరిస్తారో మన సార్ తోటి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వెంకట్, ఇండిపెండెంట్ మెంబర్ సిజిఆర్ఎఫ్ టీజీఎస్పీడీసీ. జనరల్గా ఏదన్నా కన్జ్యూమర్కి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న లైన్ మ్యాన్ని కానీ ఎవరితో ఫోన్లో మాట్లాడతారు. కానీ కన్జ్యూమర్స్కి తెలియని వాళ్ళ హక్కు ఏంటంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ఒక సిఎస్సి అని ఒకటి ఉంటుంది, ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. అందులో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లంలు అయినా పేరు మార్చుకోవాలి, లేకపోతే లో వోల్టేజ్ వస్తుంది, అలా 14 షెడ్యూల్డ్ టైప్ ఆఫ్ సర్వీసెస్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న సిఎస్సి కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రతి సమస్య ఇన్ని రోజుల్లో పరిష్కరించాలి అని ఒక స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఆ టైం లోపల కనుక అవ్వకపోతే కన్జ్యూమర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్. అంటే మీ పేరు 7 రోజుల్లో మార్చాలి అని గనక రెగ్యులేటరీ కమిషన్ వారు చెప్తే మీరు దానికి సంబంధించిన ఫీజు అండ్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన తర్వాత 7 రోజుల్లో అవ్వకపోతే ప్రతిరోజు డిలేకి కస్టమర్కి 100 రూపాయల చొప్పున 50 రూపాయల చొప్పున ప్రతిరోజు డిలేకి వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇందులో చెప్పబడడం జరిగింది. ములుగు వాచేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ నేను సంతకం పెట్టను, ఏం చేస్తారో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధాకరంగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరేమన్నారు?
మురిగిపోయినాం కదా, మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ పోయినా మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాలు మీటింగ్ ప్లీజ్. అక్కడ చెప్పు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి వీరమ్మ బోనాల పండుగ ఉత్సవాలు బేడబుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడాగుల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని బోనం ఎత్తుకొని మహిళలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని వేడుకున్నారు. ఉండండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని వైఎస్ జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్ కు మద్దతుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ అనుకున్న వ్యూహం ఫలించిందని విశ్లేషకులు చెబుతున్నారు. For creating this awareness, because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. Governments keep coming and going, सरकारें आएंगी जाएंगी, पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं. और जगन जी, हम आपको ये एश्योरेंस देते हैं, जहां जहां संविधान खतरे में आएगा, जहां जहां प्रजातंत्र खतरे में आएगा, इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी. ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है, ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है. कहीं भी इस तरीके की हिंसा हो, ये किसी भी देशवासी को कबूल नहीं है. हम सब आपके साथ हैं, आप ये लड़ाई लड़ते रहे और हम ये उम्मीद करते हैं कि जल्द से जल्द, like Ram Gopal ji said, that the governor of Andhra Pradesh will take note and hopefully the Supreme Court
will take suo moto cognizance of the kind of violence that we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లికి స్వాగతం పలికిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-2025 వార్షిక సంవత్సరం బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రెజెంటేషన్. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారుని ఇంటి నుండి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల ప్రత్యేక చొరవతో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. 60 రూపాయలు వచ్చాయి నీకు చెప్తావా? సీరన్నకు దండం పెట్టి చెప్తావా? చెప్తా. చెప్పు రెండు ముచ్చట్లు చెప్పు. మరి చెప్పాను చెప్పు మాట్లాడమ్మా. గౌరవనీయులు పెద్దలు ఆసీనా గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో
అందరికీ 33 చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు చెప్పక తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులను అనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్దలు గౌరవనీయులు ఆసీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున, మా తరఫున తెలియజేస్తున్నాం. ఫ్లైట్ మోడ్ పెట్టే మధ్యలో ఫోన్ అయితే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మన వెమ్లవాడ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్లవాడ టౌన్లో 32 సీఎం రిలీఫ్ ఫండ్, 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలా మార్పు మొదలైనడానికి ఇదొకటి నిదర్శనం. ఎందుకనంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినాయా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చుడు తిరుగుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సీనన్న పాలన నిజంగా ప్రతి గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై సీనన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 33 చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్యన్న గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్కు వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయని చెప్పిండ్రు. అది వాపసు అయింది. ఆదిశీనన్న దగ్గరికి పోయి మొన్న మొరపెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీనన్న గారికి పాదాభి వందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుట్టు ఇచ్చిందంటూ హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో గాడిద గుట్టు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఎస్ఎన్ కాలేజీ నందు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సీసీ విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్కు సంబంధించినటువంటి పిల్లలు, బి సర్టిఫికేట్కి సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరచడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం కల్పించాల్సిన కనీస అవసరమైన బస్సు షెల్టర్లలో స్త్రీలకు బాత్రూమ్స్ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ అలసత్వమని బీజేపీ
రాష్ట్ర సీనియర్ నాయకులు పానకంటి మహేష్ అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కనీస వసతులు లేక నాంపల్లి మండలం దీన స్థితిలో ఉందని 32 గ్రామ పంచాయతీల ప్రజలు రోజు మండల హెడ్ క్వార్టర్స్ కి వివిధ అవసరాలపై వేల సంఖ్యలో జనాలు ఎక్కువ మహిళలే వస్తూ ఉంటారని బస్ సెంటర్లో ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ వాటర్ సదుపాయం కల్పించి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ బీజేపీ మీడియా జిల్లాకు కన్వీనర్ ప్రవీణ్ వెంకటేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మహిళల పరిస్థితి నాంపల్లి మండలం అంటేనే ఘోరమైన పరిస్థితిలో ఉంది. మునుగోడు అంటేనే వెనకబడ్డ ప్రాంతం. అందులో భాగంగా ఈ మునుగోడులో వెనకబడ్డదంటే నాంపల్లి. నాంపల్లిలో ఉన్నటువంటి ముఖ్య సమస్య ముందు తీర్చాల్సిన విషయమే. నేనేమంటున్నా అంటే అధికారులకు ఒకటే భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, అధికారులు ఇకనైనా స్పందించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటట్టు ఊరూరులో మరుగుదొడ్లు ఏ విధంగా అయితే నిర్మించారో ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో కూడా ఉన్నటువంటి అధికారులు స్పందించి తక్షణమే నాంపల్లి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్, తర్వాత వాటర్ సౌకర్యం, అదే రవాణా వ్యవస్థ మేజర్గా అయితే ముందుగా టెంపరరీ పబ్లిక్ టాయిలెట్ అన్న ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్న అధికారులను. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ బీజేవైఎం రాష్ట్ర నాయకులు మన మహేష్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మండలంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వారి మాటల్లో ఇందాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు పారాయణ మహేష్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నాంపల్లి. ఇక్కడ మహిళలు అసలు చెప్పుకోవాలంటేనే ఘోరమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఎందుకంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాని విషయం మీరు ఎలా దాన్ని మాట్లాడగలుగుతున్నారు? మీరు చెప్పేది వాస్తవం అన్న. కొన్ని సంవత్సరాలు గడుస్తున్న పాత ఉమ్మడి తాలూకాగా ఉన్న నాంపల్లి మండల కేంద్రంలో కనీస వసతులు లేక ఈరోజు సాటర్డే వస్తే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. వివిధ 32 గ్రామ పంచాయతీల నుంచి మండల హెడ్ క్వార్టర్కి వచ్చి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకుల కోసం నాంపల్లి రావడం జరుగుతూ ఉంది. అత్యధికంగా మహిళలు ఎక్కువ రావడం జరుగుతుంది ఒక ప్రాంతానికి. కానీ ఇక్కడ బస్సు షెల్టర్ కానీ అండ్ వాళ్లకు కనీస వసతులుగా మరుగుదొడ్లు, త్రాగునీరు, అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ చాలా పార్టీలు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఇక్కడ గతంలో సిపిఎం, సిపిఐ ఇక్కడ మీరు పోరాటాలు చేస్తామన్న సిపిఎం, సిపిఐ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. పైన గవర్నమెంట్ ఉండే అప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఆళ్ళ నుండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆళ్ళున్నా కానీ ఒక సమస్యకు తీరలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా వాళ్ళదే ఉంది. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది సౌకర్యాలు లేక అవస్థలు, ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. బడ్జెట్ లక్షల కోట్లు దాటుతున్న పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయ పరిస్థితి మెరుగుపడడం లేదు. మంచిర్యాల జిల్లా నందెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రూఫ్ పై నుంచి నీళ్లు కురుస్తున్నాయి. పురాతన భవనం కావడంతో పైకప్పు దెబ్బతిందని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ వస్తున్నాయి. తాడపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంనోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న షాపులను తనిఖీలు చేసి రీఫిల్లింగ్ మిషన్ ను సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారి దేవానాయక్. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ రిలీఫింగ్ ఎలాంటి అనుమతులు లేవని, చట్టరీత్యా నేరమని, జనవాసాలు చేయకూడదని కేసు నమోదు చేస్తామని మరియు వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్ ను ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు.
అదో మన దిలీప్ ఫోటోగ్రాఫర్ దిలీప్ ఇస్తాడు అన్న. ఓకే. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. పెద్ద డాక్టర్లు కాకుంటే కలెక్టర్కు చెప్పుకోపో అని బెదిరిస్తున్న లేడీ డాక్టర్లు. నెలలు నిండిన గర్భిణి ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరు నుండి అంబులెన్స్లో కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చిన వైద్యం చేయని కాన్పుల వార్డులోని లేడీ డాక్టర్లు. చివరకు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి రికమెండేషన్ ద్వారా సాయంత్రం 5:30 కాన్పుల వార్డులో అడ్మిట్ అయ్యి పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్ కంప్లైంట్ చేసినా పట్టించుకొని పోయినాం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? పేషెంట్లకు కొడుకు పుడితే 2000 రూపాయలు, కూతురు పుడితే 1000 రూపాయలు అనాధికారంగా వసూలు చేస్తున్న లేబర్ రూమ్ సిబ్బంది. నిరాశ నిస్పృహాలకు లోనవుతున్న ఎవరికి చెప్పుకొని పేద ప్రజలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూడకుండా ఎక్కడ ఏంటివి డ్యూటీ చేస్తున్నావా లేనా? కాదు, ఓపి ఎందుకు చంపినావు నువ్వు? ఓపి ఎందుకు చంపినావు నువ్వు? ఓపీలు ఎందుకు చంపుతావు? ఓపి ఎందుకు చంపుతున్నారు మీరు? కాదమ్మా, ఓపి ఎందుకు చంపుతారు? ఎందుకు ఆపుతారు? మీరు చేసే నిర్లక్ష్యానికి మేము మా టీ నూది ఉండండి తీసుకురండి, వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాను. పొద్దున 11 గంటలకు వస్తే ఇంతవరకు ఆమె పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది, సెలిన్ బాటిల్ పెట్టకపోతుంది, ఫుడ్ తినిపించకపోతుంది. నెల నిన్ను మంచినట్టు మరో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.